హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్ చెప్పేసాము ఇంకా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లయింగ్ ఫీమేల్. ఓకే, ఇప్పుడైతే మేము ఆల్ ఇండియా ట్రిప్ వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్తా ఉన్నాము, ఏ ప్లేస్ చూస్తాము అవంతా ఏం డిసైడ్ అంతా ఏం లేదు, వెళ్తా ఉన్నాం. ట్రావెల్ అయితే స్టార్ట్ చేసినాము. నేను మా అక్క డ్రైవింగ్, మా అక్క. ఇప్పుడు ఫస్ట్ డెస్టినేషన్ అయితే మేము లేపాక్షికి పోతా ఉన్నాము. బెంగళూరు నుంచి 65 ఇలా 125 కిలోమీటర్ ఐ థింక్. 125 కిలోమీటర్. ఇప్పుడు మేము 4:20కి స్టార్ట్ చేస్తాము. మార్నింగ్ 4:20కి ఏఎంకి స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే లేపాక్షికి 10 కిలోమీటర్లు ఉండాది. మేమైతే వెళ్తాము. దగ్గరలో ఉండాము. ఏమైనా చెప్తావు అక్క? ఏం చెప్పేదానికి, నా తెలుగు అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఎవరు లేదు, మేమిద్దరే, నేను మా అక్క ఇద్దరే. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ వి ఆర్ స్టార్టెడ్ అవర్ జర్నీ. అనశోషు వెళ్తాం. పర్వాలేదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుకో, తెలుగులో మాట్లాడుకుంటా. నా తెలుగు స్వల్పం అడ్జస్ట్ చేసుకోండి. ఈ ముందు మేము వచ్చినప్పుడు రోడ్ అంతా ఎంత చిన్నగా ఉండింది, ఇప్పుడైతే ఎంత హైవే అయిపోయిందో. మేము 3 times వచ్చిండాము. నేను చూపిస్తాను రోడ్ ఎట్లుంది. ఇట్లా రోడ్ హైవే ఎంత బాగుందో కదక్క. కరెక్ట్. వాన వచ్చినట్లే ఉండాలి, మూసుకొని ఉండాలి. పొద్దున్నే డ్రిజలింగ్ ఉండింది, చినుకులు పడతా ఉంది అనమాట. నువ్వే చెప్పింది 6 o'clock ఓపెన్ అవుతుంది. ఏమే టెంపుల్ 6 o'clockకి నేను గూగుల్లో సెర్చ్ చేసిన. 6 AM to 6 PM టెంపుల్ ఓపెన్ ఉంటుంది. చాలా బాగుంది కదా, గ్రీనరీ సూపర్ గా ఉండదు చూడండి. వావ్, హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే లేపాక్షి దగ్గరికి వచ్చేసిండాము. గాడి అయితే ఇక్కడ పార్క్ చేసిండాము. ఇప్పుడైతే అక్కడ ఎంత మందికి టెంపుల్ ఓపెన్ అయిందంటే 7 o'clock అని చెప్పినారు. అది వింటా ఉంటున్నాను అనమాట. గాడి అయితే ఇక్కడ పార్క్ చేసిందాము. ఫ్రంట్ అంతా చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా నాశనం చేసినా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమన్నా మనం చేసామంటే ఫైన్ చేస్తారు. ఇదంతా తెలుగులో చూసాందరా, ఇంగ్లీష్ ఉండదు, తెలుగు ఉండదు, అంతా ఉండదు. చూడండి, హిందీ కూడా ఉండదు. అన్ని లాంగ్వేజ్ 3 languages ఉండదు. కంఫర్టబుల్ చూస్తున్నారా. ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోదాం. మా అక్క అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిందనమాట. వెళ్దాం. చూడండి, ఇక్కడ ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, లోపల టెంపుల్ అయితే ఇంకా 7 o'clock ఓపెన్ చేస్తామని చెప్పినారు. మేమైతే ఎంట్రన్స్లో అయితే ఉండాము. ఇదన్నమాట టెంపుల్ లోపలకు ఉండే ఎంట్రన్స్. చూడండి, ఇక్కడ ఒక ఇది ఉండదు. ఇదన్నమాట వచ్చేది మెట్లు ఎక్కేసి. అంగిలంతా ఇప్పుడే ఓపెన్ అవుతూ ఉండదు. అప్పుడప్పుడు మలయాళం వచ్చేస్తుంది నాకు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. వేడ్స్ అట్లా వచ్చేస్తాయి అన్నమాట. మైక్ చూస్తా అందరా, తను వ్లాగ్ చేస్తూ ఉంది, నేను వ్లాగ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇదన్నమాట ఎంట్రన్స్. వావ్, చాలా బాగుంది కదా.
క్యూట్గా ఉండదు. మనం ఇప్పుడైతే లోపలికి పదాము. ఇక్కడైతే చెప్పల్ స్టాండ్ కూడా వచ్చిండది. ఇక్కడే చెప్పలు పెట్టచ్చు. చెప్పల్ స్టాండ్ అనమాట ఇది వచ్చేసి. చూడండి, లీవ్ ఫుట్వేర్ హియర్, పాదరక్షకులు వదిలే స్థలము. సరే మనం లోపలికి వెళ్ళిపోదాం. చలో చలో, గో 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 గో. మనం అయితే ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాము. చూడండి ఎంత బాగుండదో. నేనైతే ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసిండాను. లోపల చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ టెంపుల్ చూపిస్తాను, ఇంకా ఓపెన్ కాలేదు. చూడండి, టెంపుల్ ఇంకా ఓపెన్ కాలేదు. చూడండి, చూస్తున్నారా? టెంపుల్ ఓపెన్ కావాలా. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అక్క ఇంగ్లీష్లో? Beauty means here, but the architecture is the main thing. Meenakshi temple, and either one pillar you can watch, that is not touching the floor. It's a free pillar. So how much they have, Yes, knowledge. how much knowledge they have. Pillar, dekho. ఇక్కడ చూస్తా ఉండరా? Full inside we can touch. హ్యాంగింగ్ పిల్లర్, లైక్ పిల్లర్ ఫుల్ చూసేయండి ఒకసారి అయితే. చాలా బాగుంటుంది టెంపుల్. ఎవ్రీథింగ్ ఏన్షియంట్, దట్ నాలెడ్జ్. కరెక్ట్. వితౌట్ మెషిన్స్ ఆ టైమ్ ఇన్ ద మెషిన్ ఏమీ లేదు కదా. కరెక్ట్. ఇదెல்லாம் హ్యాండ్ వర్క్ చేసి ఎన్ని ఎంత రోజులు కష్టంగా, ఎన్ని రోజులు కష్టం ఇదంతా. ఇది మనం వచ్చి చూసేసి ఈజీగా వెళ్ళిపోతాం. ಅದು సింగిల్ రాక్స్ ఓన్లీ యూ కెన్ వాచ్ అండ్ ఫ్లోర్ షో. కరెక్ట్. చూడండి, ఒక్కసారైనా రావాలా ఈ ప్లేస్కి అయితే. చూడండి, చూడండి టాప్. ఈ టాప్ చూపిస్తాను. చాలా బాగుంది. పీజియోన్ ఉంది అది ఇక్కడ కనుక చూస్తున్నారు. సో మేము ಸ್ವಲ್ಪ సరౌండింగ్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను కొంచెం అయితే బయట అయితే వచ్చినాను. లోపలనే కొంచెం అవుట్ సైడ్ అయితే వచ్చినాను. ఇక్కడ చూడండి, ఏనుగులు 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారా రాక్? ఎంత పెద్దగా ఉందో చూడండి రాక్. చూపించేస్తాను, చూసేసేయండి. బర్డ్స్ సౌండ్, కాకుల సౌండ్ అంతా బాగుండేది. అయితే మనం ఇట్లే పోతామంటే ఇక్కడ ఒక స్టాచ్యూ వస్తుంది.
బాగుంటుంది, నేను చూపిస్తాను. చూస్తారు ఇక్కడ చూడండి, శివలింగము చూడండి. శివలింగము దానిపైన ఉండేదేమక్క నాగదేవత దేవత అది. ఇదే ఇల్లు మెయిన్ ఇదే అన్నమాట. ఇక్కడైతే మెయిన్ చూడండి ఎంత బాగుందంటే సూపర్గా ఉండదు. ఒక్కసారైనా వచ్చి టెంపుల్ చూసుకొని వెళ్ళండి. వావ్, బెస్ట్ ఇస్ హియర్ ద సైలెన్స్ నౌ. కరెక్ట్, మాకేమో చెప్తాం దీంట్లో. Nobody is there, no rush, 1 or 2 3 people is there. That silence inside the temple is very good, peaceful feeling. Only few birds are బాగుంటుంది కదా సౌండ్ కూడా. No sound except only that birds chirping. చూడండి దూరం నుంచి ఒక వ్యూ అయితే చూపించేస్తాను, చూస్తా ఉండరా. ఎంత బాగుందో, సూపర్గా. లేపాక్షి టెంపుల్ మీన్స్ इसका मेन है ना, the first main is this photo will come, everybody will put this photo. మంభం భోలేనాథ శంభో శంకర, ఓం నమ శివాయ. అక్కడికి వెళ్తాను. చూడండి ఎంత బాగుందో సరౌండింగ్స్ అంతా. వావ్, సమాధానంగా హ్యాపీగా ఉంటుంది. ఎవరన్నా రాకపోతే ఒకసారైనా చూసి వెళ్ళండి. బ్యూటిఫుల్ టెంపుల్ ఇదైతే, లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది, మాటల్లో చెప్పలేనంత అందంగా ఉందన్నమాట ఈ టెంపుల్. చూడండి శివలింగం ఉండదు, చూస్తూ అందరా. ఇక్కడి నుంచి ఒక వ్యూ.
దర్శనం అయితే అయిపోయింది. హ్యాపీ సంతోషంగా మా ఆల్ ఇండియా ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ అనమాట. ఇది వచ్చేసి గుడికి వచ్చేసి మొక్కునేసి వెళ్దాము ఇట్లనేసి వేసినారు కదా అంతా. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడ ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. స్టే ట్యూన్ ఫ్రమ్ లేపాక్షి. ఇక్కడ చూడండి ఈ పిల్లర్ ఇట్లుంటే చాలా బాగుంది. లైట్ కొంచెం తక్కువ పర్వాలేదు. సో చలే. ఓకే.